కోసం ఖర్చు పెట్టడం తెలిసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ సిటీ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండబాబు బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి స్థానిక 39వ డివిజన్ నందు పర్యటించి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొండబాబు పైడా కృష్ణమోహన్లు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర పరిస్థితులు మారి రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గత ఎన్నికల పాదయాత్రలో జగన్ రెడ్డి మోసపూరిత హామీలిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, జగన్ రెడ్డి 85% హామీలను ఎగ్గొట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీ పేరుతో హామీ ఇచ్చి దగా చేశాడని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారని, మెగా డిఎస్పీని దగా డిఎస్పీ చేశారని, ఇసుక రేట్లు 4 రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీశాడని, తాడేపల్లి ప్యాలెస్ కాసులు కుక్కిరిసి కోసం నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశాడని, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని, కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ మల్లెపూడి నాగసూర్య దీపిక, కొండముడి సత్యనారాయణ, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్, అరిపెరదాల శ్రీనివాస్, హరి, వానపల్లి హరి, కాజా శంకర్, అనిల్, సతీష్, అశోక్, సుజాత, దీప్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో 39వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మాతో పాటు బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్ గారు వచ్చారు. అదేవిధంగా మా అబ్జర్వర్ లక్ష్మీనారాయణ గారు, మా దీపిక మల్లెపూడి దీపిక ఆధ్వర్యంలో ఈరోజు వీరి ఆధ్వర్యంలో ఈ వార్డులో తిరుగుతున్నాం. ఈ వార్డులో కొంత ప్రాంతాలకు వచ్చినప్పుడు పేదవాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతం కూడా ఉంది. ఇక్కడ గాంధీనగర్లో అందరూ మాట్లాడే మాట ఈరోజు చాలామంది మొన్న ఒకసారి వచ్చినప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏమండి, కాకినాడలో ప్రజలకి కాకినాడలో ఇల్లు ఇవ్వకుండా 20 కిలోమీటర్లు తీసుకెళ్ళి కొమరగిరిలో ఇచ్చారండి ఇల్లులు. మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కట్టుకోవాలనే ఆలోచన కూడా కలగట్లేదు మాకు. సముద్ర పొంగితే నీరు వచ్చేస్తుంది, వర్షం వస్తే నీరు నిలిచిపోతుంది, అక్కడ ప్రమాదంగా ఉంది, అక్కడ అలాంటి చోట ఇచ్చేశారు అని చెప్పి ఇల్లులు ఇచ్చారని చెప్పి బాధపడుతున్నారు అందరూ కూడా. దూరంపూడి సంసారెడ్డి ఏం చెప్తున్నారంటే, నేను 30,000 ఇల్లు ఇచ్చాను, 30,000 ఇల్లు ఇచ్చాను కాకినాడ ప్రజలకి, నాకు ఓట్లు వేసేయండి, వచ్చే సంవత్సరం కడతాడట, మళ్ళీ ఒకసారి నెగ్గిస్తే. ఇచ్చిన ఇల్లేమో నివాసయోగ్యంగా లేని ప్రాంతంలో ఇచ్చాడు, ఉండడానికే ఎవరు ఇష్టపడలేదు. అందుకే వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాను ఈ రోజున, అమ్మ మీకు నచ్చితే ఆ ప్రాంతంలో ఉండండి, లేదు మన ప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యే అవుతాను, మేము నెగ్గుతాం, మా ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, కాకినాడలోనే కిట్కీలు కట్టించేస్తామని ధైర్యం చెప్తామని సందర్భంగా తెలుస్తాను. కాకినాడలో కిట్కీలు కట్టిస్తాం, కాకినాడలో కట్టిస్తాం, ఎవరు ధైర్యపడద్దని ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆ ఇల్లులు అక్కడ కట్టుకుని మీరు కట్టుకుంటానంటే ఇంటిలోని ఇప్పుడు 1,80,000 ఇస్తున్నారు వాళ్ళు. మనం వస్తే ఇంటిలోని కూడా పెంచుతాం, మీరు కట్టుకుంటుంటే మీరు కట్టుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ మన కిట్కీలు ఇస్తామని ధైర్యం చెప్పడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెత్త పన్ను వేసేసారు కొండబాబు గారు, ఇంటి పన్ను పెంచేశారు, కరెంటు బిల్లులు పెరిగిపోయి బతకడం సామాన్యుల కష్టంగా ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళకి కూడా చెప్తున్నాం, అమ్మ మీరు ఈసారి ఓట్లు వేయండి, మన ప్రభుత్వం వస్తే చెత్త పన్ను కూడా ఉండదని ధైర్యం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెత్త పన్ను కూడా ఉండదు. కరెంటు బిల్లు ఎంత పెంచిస్తారండి, సామాన్యులు బతకడం కష్టంగా ఉంది, ఇంటి పన్ను పెంచేస్తారు, అన్నీ పెంచేస్తారు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలకి భారం అయిపోయింది. 5 సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ప్రజలకి భారం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నారు ఓటు, ఒక సంవత్సరం అంటే ఇచ్చేశారు, ఈసారి దించేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నా.